హే ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. హోమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా జిమ్కి, అదే. సో ఒకరు అడిగారని చెప్పి వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట. అయితే మీరు ఎండింగ్ వరకు చూస్తే దాని క్వాలిటీ ప్రైస్కి తగ్గట్టు ఉందా లేదా, అండ్ బిగినర్స్ ఫ్రెండ్లీయా కాదా, ఇవన్నీ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట. మనకి ఎన్ని కేజెస్ కావాలితే అన్ని కేజెస్ ఉంటాయి. 20, 30, 40, 50 అలాగా మనకి ఏదైతే కావాలో అని తీసుకోవచ్చు. నేనైతే 50 కేజెస్ తీసుకున్నాను. ఎందుకంటే 50 కేజెస్ 40 కేజెస్ అలాగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు అనమాట. అప్రాక్సిమేట్లీ 200, 300 మాత్రమే ఉంటుంది డిఫరెన్స్ అనేది అమౌంట్ పరంగా. సో ఇదంతా పైన ఏంటంటే మనకి ప్లాస్టిక్ ఇచ్చి లోపల కాంక్రీట్ ఇచ్చాడు. అది దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టీల్ది అనుకోండి, గబుక్కుని కింద పడినా కూడా మనకి అంత ప్రాబ్లం అనిపించదు. సో ఇది పైన ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల అది ప్లాస్టిక్ పగిలిపోవచ్చు, అండ్ మనకి ఇది సొట్టలా పడిపోతుంది అనమాట ఏమాత్రం గట్టిగా పెట్టినాను. సో ఇందులో 2 కేజెస్, 3 కేజెస్, 5 కేజెస్ వెయిట్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. 2 కేజెస్ 4, 5 కేజెస్ 5, 3 కేజీస్ 4 ఉన్నాయి. అలా మనకి టోటల్గా 50 కేజెస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా అన్బాక్సింగ్ చేస్తున్నారు. వాడు ఒక బ్యాగ్ ఇచ్చాడు, చిన్న బ్యాగ్. ఆ బ్యాగ్లో ఏంటంటే మనకి గ్లౌజెస్ను, మనకి ఇది వెయిట్ రాడ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ పెట్టుకునే క్లిప్స్, గ్లౌజెస్ అండ్ స్కిప్పింగ్ రోప్ కూడా ఇచ్చాడు. సో బ్యాగ్ క్వాలిటీ అయితే నాట్ సో గుడ్ అనమాట. 10కి 6, 7 ఇవ్వచ్చు. అంటే మనం పెట్టుకునే ప్రైస్కి తగ్గట్టే ఉన్నాయి. ఇది కంప్లీట్గా 2000 బిలోనే ఉంది ప్రైస్ అయితే. అంటే 1985 అరౌండ్ అలా ఉందన్నమాట. 1980 అలా ఉంది. సో అవి గ్లౌజెస్ అనమాట. సో గ్లౌజెస్ చిన్నపిల్లలకు మాత్రమే సరిపోతాయి, పెద్దవాళ్ళకైతే సరిపోవు. అండ్ క్వాలిటీ అయితే 10కి 5. చాలా డెలికేట్గా ఉన్నాయి. ఏమాత్రం గట్టిగా పెట్టుకున్నా కూడా అవ్వదు. అదిగో అక్కడ వాడికి సరిపోతున్నాయి, ఇంకా పెద్దవాళ్ళకి అయితే సరిపోవు. అవి ఏంటంటే డంబెల్స్ సెట్ చేసుకోవడానికి 2 డంబెల్స్ రాడ్స్ ఇచ్చాడు. అది మనం ఈ వెయిట్ ప్లేట్స్నే డంబెల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 ఇచ్చారు. అండ్ అవి కూడా ప్లాస్టిక్కే ఇచ్చాడనమాట. సో అది కూడా అంత స్ట్రాంగ్గా అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. అది అలా ఉంటుంది. అది 2 కేజీస్ అనమాట. చూడండి. సో 2 కేజీస్ది అక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్లో మనం మరి ఫ్యూచర్లో ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు అనుకుంటా. లోపలిది ఏమైనా పాడైపోతాను. కాంక్రీట్ లాంటిది ఇచ్చాడనమాట. కాంక్రీట్ శాండ్ లాంటిది ఉంది. వెయిట్ అయితే బాగానే ఉంది, కానీ మనం ఎక్కువ వెయిట్ వేసుకోవాలంటే కుదరదు అనమాట. ఇది డంబెల్ రాడ్స్, అది ప్లాస్టిక్ చెప్పాను కదా. దీనికి కూడా మనం వెయిట్ ఎక్కువ పెంచుకోవడానికి ఉండదు, ఎందుకంటే అవి సైజ్ పెద్దవి కదా. సో మనకి ప్లేట్స్ అనేవి వెయిట్ ఎక్కువ పెంచుకోవడానికి ఉండట్లే. ఇది కంప్లీట్గా బిగినర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా అది మీకు యూజ్ అనేది అవ్వదు. సో అటు ఇటు ఆ స్క్రూస్ అనేవి మనం తీసేసుకొని ప్లేట్స్ అనేవి పెట్టేసుకొని మళ్ళీ అటు ఇటు అది స్క్రూస్ అనేవి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పెడుతున్నారు చూడండి, అలాగా టైట్ చేసేసుకోవచ్చు. అవి విరిగిపోతే అవి కూడా ప్లాస్టిక్కే, అండ్ అవి కూడా డెలికేట్గానే ఉన్నాయి. అవి విరిగిపోతే మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవచ్చో లేదో కూడా అక్కడ వాడు స్పేర్ పార్ట్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. సో అది కూడా మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. సో ఇది మనకి డంబెల్ సెట్ అనమాట. తర్వాత బ్యాగ్ ఇచ్చడం చెప్పాను కదా. సో అదే బ్యాగ్. ఆ బ్యాగ్ రేపు పొద్దున్న దేనికి యూజ్ అవుతుందో కానీ, అంటే ఆ క్లిప్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవ్వచ్చు. అండ్ మనకి అవి రాడ్స్ ఇచ్చాడు కదా, అవి 2 టైప్స్ ఇచ్చాడు అనమాట. ఒకటి ఏంటంటే స్ట్రైట్ రాడ్, ఇంకొకటి ఏంటంటే కర్వ్ రాడ్ అనమాట. ఆ రాడ్స్ కూడా క్వాలిటీ అయితే 10కి 6 అలా ఇవ్వచ్చు, ఎందుకంటే బాగా థిన్గా ఉన్నాయి. అందుకు ఇబ్బంది అవ్వచ్చు అనమాట. వీటికి వెయిట్ కూడా పెంచుకోవడం అంటే అవి చూసారో ఎంత లావుగా ఉన్నాయో. సో ఇవి టోటల్ మనకి గ్లౌజ్, 2 డంబెల్ సెట్స్, 2 రాడ్స్, ఒక బ్యాగ్, అండ్ అవి క్లిప్స్, ఒక స్కిప్పింగ్ రోప్. సో ఇటు సైడ్ ఉన్నది ఏంటంటే 2 కేజెస్ అనమాట. 2 కేజెస్ మనకి 4, 3 కేజెస్ 4, అండ్ ఇదేమో 5 కేజెస్ 5 ఇస్తున్నారు.
సో ఇది ఇలాగ టోటల్ వెయిట్ అనేది మనకి 50 kgs అవుతుంది. అండ్ 2 రాడ్స్, గ్లౌజెస్ ఇవన్నీ. సో